ఇంకోవైపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేము పట్టించుకునేది లేదని మమతా బెనర్జీ చెప్తారు. అది సో అది కూడా మనం మాట్లాడాలి సార్ యాక్చువల్లీ. సో అక్కడ ఏం జరుగుతుంది చెప్పారు ఒకసారి. ఇదేంటంటే 25,000 టీచర్ల నియామకాల విషయంలో జరిగిన ఏదో అవకతవకల మీద సుప్రీంకోర్టు ఆ రిక్రూట్మెంట్ నే క్యాన్సిల్ చేసింది. సో ఇప్పుడు ఇమీడియట్లీ 25,000 టీచర్ల నియామకాలు అంటే డెఫినెట్లీ ఇవన్నీ వాళ్ళ కుటుంబాలు, ఓటు ఇవన్నీ వస్తాయి డెఫినెట్లీ. అందుకోసమేనా లేకపోతే ఇంకేమన్నా రీజన్స్? లంచం తీసుకున్నారు సాయి గారు, ఓపెన్ గా ప్రూవ్ అయిపోయింది. ఓకే, కోట్లు లంచం తీసుకున్నారు. దట్ ఇస్ సేమ్ టీఎంసీ పార్టీ వాళ్ళే, పీపుల్ క్లోజ్ టు మమతా బెనర్జీ. కానీ నేను ఇప్పుడు ఓపెన్గా పేర్లు చెప్పను, కానీ కోర్ట్ డాక్యుమెంట్స్లో పేర్లు ఉన్నాయి ఎవరెవరు లంచం తీసుకున్నారు ఎంత అని. ఈ లంచం తీసుకున్న తర్వాత మీరు చూడండి, ఒక జడ్జిమెంట్ వచ్చే ముందు కేసు నడుస్తుంది. కేసులో ముందు హైకోర్టుకి వెళ్ళింది కేసు, తర్వాత సుప్రీంకోర్టుకి వచ్చింది. ఈ కేసు నడుస్తున్నప్పుడు ఫిజికల్ ఆన్సర్ షీట్స్ ఉంటాయి చూడండి క్యాండిడేట్, ఎందుకంటే ఇది మొత్తం ఎగ్జామ్ పేపర్ లీక్ చేసేసారు, అన్ని గొడవ జరిగింది, చాలా గొడవ జరిగింది. ఓకే, క్వాలిఫైడ్ కానీ క్యాండిడేట్స్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫిజికల్ షీట్స్ సాయి గారు ఎగ్జామ్ యూజువలీ ప్రిజర్వ్ చేసి పెడతారు 5 సంవత్సరాల దాకా, ఏదైనా కేసు వస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పి మొత్తం డిస్ట్రాయ్ చేశారు, తగలబెట్టేశారు మొత్తం. ఎందుకు? అవకతవకలు హైడ్ చేయడానికి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో సుప్రీంకోర్టు ఏమన్నారంటే సారీ, కరెక్టే, 25,000లో ఒక 5,000 మంది కరెక్ట్గా అన్ని రూల్స్ పాటించి ఎగ్జామ్ పాస్ అయ్యారు. కానీ మేము ఇప్పుడు కూర్చొని చూడాలంటే ఆన్సర్ షీట్స్ మా దగ్గర లేదు. మేము కమిటీని అపాయింట్ చేస్తే వాళ్ళు 6 నెలలు మీరు చూసి మొత్తం చెప్పండి అంటే కమిటీ దగ్గర చూడడానికి పేపర్ లేవు. ఎందుకంటే మీరు తెలిసిపోయింది పట్టుకుంటారని చెప్పేసి మొత్తం తగలబెట్టేశారు ఆన్సర్ షీట్స్. సుప్రీంకోర్టు ఏం చేస్తారు సాయి గారు ఇప్పుడు చెప్పండి? వాళ్ళు అన్నారు రీ ఎగ్జామ్, అందరినీ డిస్మిస్డ్, ఆల్ ఆర్ లూజింగ్ ద జాబ్స్ ఎక్సెప్ట్ వన్ లేడీ హూ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఆమెకు ఒక్కరికి ఎక్సెప్షన్ ఇచ్చి మిగతా అందరినీ తీసేశారు జాబ్ నుంచి. మమతా బెనర్జీ ఇప్పుడు ఏమంటుందంటే మొన్న ఒక ర్యాలీ అడ్రస్ చేసి నేను ఈ జడ్జ్మెంట్ని పట్టించుకోను, ఓకే నేను చూస్తాను ఏమవుతుంది, నన్ను జైలు పంపిస్తారు కదా నేను చూసుకుంటానండి. జైలు పంపించడం కాదు సాయి గారు. మీరు టీచర్ల విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అలాగే చెప్తుంది. ఇంకోవైపు వక్ఫ్ బిల్ వచ్చిన తర్వాత, యాక్ట్ చట్టం అయిన తర్వాత కూడా వక్ఫ్ నేను అమలు చేయను, మీ సోదరిగా చెప్తున్నాను అంటది. సీఏ అదే చెప్పారు కదా, పినరాయి విజయన్ చెప్పారు, అదో సపరేట్ రాజ్యం అని ఫీల్ అవుతుందేమో మరి ఆవిడ. అదే మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సాయి గారు ఏం తీసుకుంటారు? దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. కరెక్ట్, నాట్ జస్ట్ కాన్స్టిట్యూషన్, యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. సో మీకు ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు, ఒక కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు, రేపు గవర్నర్ ఆఫ్ తమిళనాడు కెన్ సే దట్, మిస్టర్ రవి కెన్ సే టుమారో ఐ హ్యాడ్ టు హెల్ప్ విత్ ద సుప్రీం కోర్ట్, ఐ వోంట్ బాదర్. ఏం చేసుకుంటారండి సుప్రీంకోర్టు? ఈ వోంట్ డూ ఇట్. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఈమెమో పబ్లిక్ మీటింగ్ పెట్టి జరిగింది కదా, టీచర్లకి అంత అష్యూరెన్స్ ఇచ్చింది. ఈవెన్ హీ కెన్ డూ దట్. He can do that. ఆయనకు అది అధికారం ఉంది, ఎందుకంటే బికాస్ ప్యూర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, సుప్రీం కోర్ట్ కాంట్ జడ్జ్ హిమ్. Tomorrow if you have to publish in the Gazette of Tamil Nadu, గవర్నర్ సంతకం కావాలి అంతే. దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కాదు, సుప్రీం కోర్ట్ దగ్గర వెళ్ళి తీసుకోమంటారు ఆయన. మీరు వెళ్ళి సుప్రీం కోర్ట్ ఇచ్చారు కదా జడ్జి, మీరు వెళ్ళి జడ్జి పర్డి వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకోండి. అది వ్యాలిడ్ ఉంటుందా? వ్యాలిడ్ ఉండదు, బికాస్ ద గవర్నర్ హ్యాస్ టు సైన్ ఇట్. ఇది ప్రాబ్లం. సో నెక్స్ట్ ఈ మమతా బెనర్జీ ఏం చేసి ఇంత పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను మిమ్మల్ని ఎవరు తీసారు ఉద్యోగం నుంచి, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పారు. గంట సేపట్లో మార్చేసింది ట్యూన్. మీరు కంటిన్యూ చేయండి ఎప్పుడు దాకా? డిస్మిసల్ ఆర్డర్ వచ్చేదాకా. డిస్మిసల్ ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆమె డిస్మిసల్ ఆర్డర్ ఇవ్వదంటుంది. ఎవరో కోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి, మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టినప్పుడు మళ్ళీ వచ్చి డిస్మిస్ ఆర్డర్ వచ్చేది. కాదు మేము అందరినీ కాపాడుకుంటాం, మేము సపరేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీకు ఉద్యోగం ఇస్తామంట. అట్లా ఇస్తారండి? దానికి ఎగ్జామ్ ఉంటుంది కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పారు? 6 నెలల లోపల మీరు రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేయండి అని చెప్పారు. తప్పేముంది సాయి గారు? వీళ్ళందరూ మళ్ళీ అపియర్ కావచ్చు కదా. వాళ్ళ ఎక్స్క్యూజ్ ఉంది, మాకు ఏజ్ అయిపోయింది, మాకు అప్పుడు దొరికిన మార్కులు మాకు ఇప్పుడు వస్తుందో లేదో మాకు తెలియదు. కరెక్ట్, ఆల్ జెన్యున్ కన్సర్న్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ సింపుల్ ఇస్ మీరు ఇల్లీగల్ పని చేశారు. ఆమె ఏమంటుంది? వ్యాపం స్కామ్లో జరిగింది. వ్యాపం స్కామ్లో ఎంతమంది జైలుకి వెళ్ళారు? చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, జైలుకి వెళ్ళారు చాలామంది. అక్కడ ఇది ఇక్కడ ఎంతమంది మమతా బెనర్జీ జైలుకి వెళ్ళిందండి? ఎవ్రీబడి నోస్ హూ టుక్ ద మనీ, ఎవ్రీబడి నోస్. సుప్రీంకోర్టు చెప్పారు డబ్బులు తీసుకున్నారు ఈ కేసులో, డౌట్ లేదు. అందరు అపాయింట్మెంట్కి ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర నుంచి లక్షలు డబ్బులు తీసుకున్నారు, ప్రూవ్ అయిపోయింది అది. సో నౌ షీ సేయింగ్ ఐ వోంట్ ఫాలో ద లా. అది అది మనం చూస్తున్నాం. సో ఈ వకఫ్ బోర్డు కొత్త దాని ప్రకారం చట్టం మీద నేషనల్ హైవే బ్లాక్ చేసి పడేశారు. అవును, పోలీసు లా చూసుకుంటూ నిలబడి ఉన్నారు, బండి తగలబెడితేస్తున్నారు. ఏం చేస్తున్నారు సాయి గారు? కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టచ్చు కావాలంటే. ఇట్స్ లీగలీ అలౌడ్. గవర్నర్ ఆనంద్ బోస్ హ్యాస్ టు డూ ఇట్ నేను చెప్పేది. ఎందుకంటే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే చీఫ్ మినిస్టర్స్ తీసేయాల్సిందే. మీరు ఒకటివైపు గవర్నర్ని తిడుతున్నారు, ఇంకోవైపు ముఖ్యమంత్రికి చెప్పి మీరు నోరు పోసుకొని కూర్చున్నారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఏమని అడిగితే మాకు ముందే చెప్పలేదు కదా, ఇక్కడో పేపర్లో కనిపించింది మాకు అంటారు. అదే యూ ఆస్క్ టు ఫైల్ అన్ అఫిడవిట్ సేయింగ్ వీఆర్ గివెన్ అ జడ్జ్మెంట్, ఆర్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆర్ నాట్? సింపుల్. వై డిస్మిసల్ ఆర్డర్స్ ఆర్ నాట్ ఇష్యూడ్ టిల్ డేట్?
దమ్ము లేదు సుప్రీంకోర్టుకి అక్కడ. మమతా బెనర్జీతో భయపడతారు వీళ్ళు, ఎందుకంటే ఆమె ఓపెన్ ధమ్కి ఇస్తుంది. ఆమె గవర్నర్ ఏమో పాపం తమిళనాడు గవర్నర్ ఇదేం చేయడు, ఆయన నోరు మూసుకొని కూర్చుంటాడు, చెప్పిన మాట వింటారు. మన యూనియన్ లెవెల్ కూడా చూస్తాం సాగర్, ఎన్నో జడ్జ్మెంట్స్ వచ్చినాయి గవర్నమెంట్ వ్యతిరేకంగా, కానీ ఏమైనా చెప్పారా గవర్నమెంట్? ఏం చెప్పలేదు కదా, దే కెప్ట్ క్వైట్. మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు నేను చెప్పారని మేము పట్టించుకోము, ఈ లాని అసలు మాకు ఇదే లేదు, కరెక్షన్ లేదు అని చెప్పేసి. ఇన్ దిస్ కేసు ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్, వెస్ట్ బెంగాల్లో కొన్ని ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. అవును సార్, మొత్తం అవన్నీ తీసేశారండి. తీసేయడం కాదు, మాకు రిటర్న్ ఇవ్వమంటున్నారు. రిటర్న్ ఇచ్చేయాలి. మీరు కంపెనీ పెట్టినప్పుడు ఇప్పుడు తెలంగాణలో కానీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఫస్ట్ 10 years మీకు జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ నుంచి మీకు రిఫండ్ ఇచ్చేస్తాం 100%. సెంట్రల్ జిఎస్టీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అది కాకుండా మీకు పవర్ మీద డిస్కౌంట్, దాని మీద డిస్కౌంట్, ల్యాండ్ డిస్కౌంట్, రిజిస్ట్రేషన్ డిస్కౌంట్, అన్ని డిస్కౌంట్ ఇస్తారు. కానీ మీరు ఇంత ఉద్యోగం ఇవ్వాలి, 5,000 మంది 10,000 మందికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి. నౌ కల్కటాలో ఈ వెస్ట్ బెంగాల్లో వీళ్ళందరూ వచ్చి చాలా కంపెనీస్ పెట్టుకున్నారు, సబ్సిడీస్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, బిల్లు పాస్ చేసింది. ఏం చెప్తున్నారు? ఇన్సెంటివ్స్ ఇచ్చిన ఇండస్ట్రీస్ అందరూ వాళ్ళ ఇన్సెంటివ్స్ రిటర్న్ చేయాలంట. మీరు చెప్పినంత ఉద్యోగం ఇవ్వలేదు, దానికోసం ఇన్సెంటివ్ ఇచ్చేసేయండి. మీరు ఇన్ని రోజులు నిద్రపోతున్నారా? 5, 10, 15 సంవత్సరాల తర్వాత మీరు డబ్బులు రిటర్న్ అడుగుతున్నారు. రేపు ఏ కంపెనీ వాళ్ళు వస్తారు సాయి గారు చెప్పండి వెస్ట్ బెంగాల్కి? ఆల్రెడీ ఎవరు లేరు, ఇట్స్ గ్రేవ్ యార్డ్ ఫర్ ఇండస్ట్రీస్ అంటారు. కానీ అట్ వన్ టైం భారతదేశం క్యాపిటల్ అది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు. బ్రిటిషర్స్ అక్కడ నుంచి ఇక్కడ చదివండి. ఇప్పుడు డన్లప్, ఐటీసీ, పెద్ద పెద్ద కంపెనీలు, జేకే, వీళ్ళందరూ ఉండే పార్ట్ ఆఫ్ దట్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్. వాట్ కల్కటా థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారో అని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇట్ హస్ బికమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంతే. ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలంతా బయట వెళ్ళి పనిచేస్తున్నారు. ఇండస్ట్రీస్ గ్రేవ్ యార్డ్. సింగూరు నుంచి టాటాని మన అందరూ తెలిసిన స్టోరీ ఏం చేశారు మమతా బెనర్జీ అని చెప్పి. మళ్ళీ వెళ్ళి మొన్న లండన్లో స్పీచ్ ఇస్తుంది, మా దగ్గర హెచ్ఎస్బీసీ వస్తున్నారు, టాటా వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పి. వెన్ ద ఆడియన్స్ క్వశ్చన్ షీ గాట్ యాంగ్రీ, కోపం వచ్చేస్తుంది ఆమెకి. ఇది అక్కడ కాదు, మీరు వెస్ట్ బెంగాల్కి రండి నేను చూపిస్తా అని చెప్పేసి అని ధమ్కి ఇస్తుంది ఆమె. సో ఇదే సాయి గారు, ఇదే ధమ్కి ఆమె ఎంతోమందిని అరెస్ట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు నోరు తెరవరు. అదే టైంలో మిగతా స్టేట్స్లో బీజేపీ రూల్ స్టేట్లో యూపీలో ఒక జైలు కానీ ఇమ్మీడియట్ రిలీజ్ చేయమన్నారు సుప్రీంకోర్టు. ఇదే జుబైర్ని రిలీజ్ చేయమన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కాదు. యూ స్టిక్ టు వన్, ఇదో లేకుండా ఇది. మీరు 2 గుర్రాల మీద కాలు పెడితే ఎట్లా ఉంటుంది మీకు తెలుసు లాస్ట్ ఏం జరుగుతుందని. సో మమతా బెనర్జీ హ్యాస్ టు వాక్ హర్ టాక్. ఆమె తప్పు చేసింది, తప్పు చేశాము, ఒప్పుకుంటాము, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అని చెప్పి చెప్పాలి. ఆమె చెప్పట్లేదు, అక్కడే ప్రాబ్లం వస్తుంది సాయి గారు. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.